నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. నా కన్నులు తెరువుము. మనుషుల యొక్క జీవితంలో ఆయా పరిస్థితులను బట్టి కళ్ళు తెరుస్తూ ఉంటుంటాడు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరవము. మన కన్నులు తెరవబడేది దేవుని ధర్మశాస్త్రము ద్వారా మాత్రమే, ఇంకా మరెక్కడా కాదు. అందుకనే కీర్తనాకారుడు ఒక సందర్భంలో చెప్తా ఉంటుంటాడు. ఇక్కడ నీ యొక్క వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించు. 130, ఇదే 119వ కీర్తనలో 130వ వచనం. నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. మనకు వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? ట్యూబ్లైట్ ద్వారానా, సూర్యుడి ద్వారానా? ఇవన్నీ భౌతికంగా మనకు వెలిగిస్తున్నాయి. కానీ హృదయపు వెలుగు, మన హృదయంలో వెలిగింపబడాలి, మన మనసులు వెలిగింపబడాలి, మన జీవితం వెలిగింపబడాలి. దేని ద్వారా సాధ్యమవుతుంది? యేసు ప్రభు చెప్పారు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను. దేవుడు మనకు వెలుగై ఉన్నాడు. ఆయన జీవపు వెలుగు. అందుకే యోహాను సువార్తలో ఏమంటుంటాడు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1 నుండి 5 వచనాలు చదవండి. 5 వచనాలు. వెలుగై ఉండెను, ఆయన వెలుగై ఉండెను. ఎలాంటి వెలుగంట? జీవపు వెలుగు. అందుకే మనం జీవం పొంది ఉన్నాం. అందుకే మనము చాలాసార్లు గట్టిగా నిశ్చయంగా చెప్తూ ఉంటుంటాం. ఎందుకు? జీవము పొంది ఉన్నాను నేను. ఎక్కడి నుంచి వచ్చింది జీవము? ఆ వెలుగు నుండి పొందుకున్నాం. ఏ వెలుగు? జీవపు వెలుగై ఉన్న యేసు ప్రభువు నుండి ఆ జీవాన్ని మనం పొందుకొని ఉన్నాం. వాస్తవానికి చీకటి సంబంధులం, చీకటిలో నడుచుకుంటున్న వాళ్ళం, చీకటి జీవితాన్ని కలిగి ఉన్నవాళ్ళం, మరణావస్థలో మరణములో పడి ఉన్నవాళ్ళం. అలాంటి మన మీద యెషయా గ్రంథంలో చెప్తుంటాడు కదా, యెషయా గ్రంథము 9:2లో, యెషయా గ్రంథం 9:2లో అక్కడ ఆ మరణపు ఛాయలో ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూచారంట. చీకట్లో నడుచు వెలుగు గొప్ప వెలుగును చూచారంట. మరణ ఛాయగల దేశ నివాసం మీద వెలుగు ప్రకాశించారు. యెషయా గ్రంథము 9:2. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు, మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. మన జీవితంలో నెరవేరింది ఇది. ఒకప్పుడు చీకటిలో నడుచుకుంటూ ఉన్నవాళ్ళం, జీవితం అంటే ఏంటో మనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నవాళ్ళం మనం. కొన్నిసార్లు మనల్ని మనం ప్రశ్నించుకుంటే ఎందుకున్నామో అర్థం కాదు. ఒకసారి బీహార్లో పరిచర్యకి వెళ్తే పాపం వాళ్ళు ఏ ఇంట్లో అయితే మనోళ్ళు మిషనరీస్ సేవ మొదలుపెట్టి ఇంట్లో రెంట్కున్న ఇంట్లోనే సేవ మొదలుపెట్టారు. వాళ్ళు బ్రాహ్మిన్స్, ఆ ఇంటిగల్లోళ్ళు, వాళ్ళ ఇంట్లోనే పైన రూమ్ ఇస్తే దాంట్లోనే సేవ మొదలుపెట్టాం. ఒక సందర్భంలో ఆ ఇంటి ఓనరు అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా కూర్చున్నాడు. ఒక సందర్భంలో అడిగాను, మనం ఎందుకోసం ఉన్నాం ఈ భూమి మీద? తినటానికి ఉన్నావా, లేదంటే తినటం కోసం బతుకుతున్నావా, బతకటం కోసం తింటున్నావా అని ప్రశ్నించా. ఆ అబ్బాయి టక్కుమని లేచి సమాధానం చెప్పాడు. స్కూల్ చదువుతున్నాడు. తినటం కోసం బతుకుతున్నావు అని చెప్పన్నాడు అబ్బాయి.
మిగతా వాళ్ళు ఎవరు నోరు తెరవలా. అబ్బాయి చెప్పింది కరెక్ట్, 100% కరెక్ట్ అబ్బాయి చెప్పింది. కానీ ఆ విషయం చెప్పటానికి చాలామంది భయపడిపోతారు. ఎందుకు? ఎవరేమనుకుంటారో, అందరు నా వైపు చూస్తారేమో, తినటం కోసం బతుకుతున్నావా అని చెప్పి అందరు దూషిస్తారేమో అని అనుకొని ఎవరొకళ్ళు సైలెంట్ ఉండిపోయారు. కానీ అందరి సారాంశం మాత్రం ద సమ్మరీ ఆఫ్ లైఫ్ ఈజ్ వీఆర్ లివింగ్ ఫర్ ఈటింగ్ అన్నట్టుగా ఉంటాం. జీవిత సారాంశం ఏమనగా నేను బతుకుతుంది తినటం కోసమే అన్నట్టుగా చూపిస్తాం. మనం చెప్పాం, నోటితో చెప్పాం, చూపిస్తాం, జీవించి చూపిస్తాం. ఎందుకోసం ఉన్నానంటే నేను తినటం కోసమే బతుకుతున్నానండి అన్నట్టుగా జీవితాన్ని జీవించి చూపిస్తాం. కానీ అది నోటితో ఒప్పుకోవాలంటే మాత్రం సిగ్గుపడతాం. ఎందుకంటే అందరు తిడతారు కదా, సిగ్గులేదే నీకు, నువ్వు తినటం కోసం బతుకుతున్నావా అని తిడతారు కదా. అందుకే ఎక్కడ సిగ్గుబద్దో అని చెప్పి కాముకుంటారు. కానీ ఆ అబ్బాయి సిగ్గు విడిచి, పాపం అబ్బాయికి తెలియదు కదా, ఉన్న విషయం చెప్పాడు. అబ్బాయి స్కూల్ చదువుతున్నాడు కాబట్టి వాళ్లకు ఏం భయం ఉండదు. స్కూల్ చదివే పిల్లలకి చక్కగా హృదయంలో ఉన్నది నిర్భయంగా చెప్పేస్తారు. మనలాగా మొహమాటం పడరు పిల్లలు, ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. పిడుగులు వాళ్ళు, అందుకే చెప్పేస్తారు ఉన్నది ఉన్నట్టుగా. ఇక్కడ చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు. చీకటిలో నడుస్తున్న మనకు నిజంగా జీవితం అంటే ఏంటో అర్థం కాని పరిస్థితిలో మనం ఉండేవాళ్ళం. ఎందుకు బతుకుతున్నామో మనకు తెలియదు. నిజంగా మనం తినటం కోసమే బతుకుతున్నాం అన్నట్టుగానే ఉండేవాళ్ళం. మనకు తెలియదు జీవిత అర్థం అంటే ఏంటో. కానీ జీవపు వెలుగు మనలో వచ్చినప్పుడు, మరణం నుండి జీవములోనికి మనం దాటింపబడ్డప్పుడు, మన మనస్సులు వెలిగింపబడ్డాయి, మన హృదయం వెలిగింపబడ్డది, మనము జీవముతో నింపబడ్డాం. అప్పుడు మనకు అర్థమైంది ఎందుకోసం బతుకుతున్నాము అని. తినటం కోసం కాదు అనేది అప్పుడు అర్థమవుతుంది మనకి. అందుకే చాలాసార్లు లైఫ్ అంటే ఏంటి, జీవితం అంటే ఏంటి అని చాలామంది చాలా రకాలుగా ప్రశ్నిస్తూ ఉంటుంటారు. అవన్నీ క్రోడీకరించి ఒక ఆయన జీవితం అంటే ఏంటో నిర్వచనం ఇచ్చాడు. మనుషులు ఈ భూమి మీద రకరకాలుగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దానికోసం ప్రయాసపడుతుంటున్నారు. కొంతమంది ఎంటర్టైన్మెంట్ కోసం ప్రయాసపడుతూ ఉంటుంటారు. కొంతమందికి జీవితం అంటే ఎంటర్టైన్మెంట్, కొంతమందికి జీవితం అంటే సంపాదన, కొంతమందికి జీవితం అంటే విజయాలు, విక్టరీస్, గెలవటం. ఇలాగా ఈ అన్నిటినీ క్రోడీకరించి ఆయన 3 మాటల్లో చెప్పాడు జీవితం అంటే ఏంటి. జీవితం అంటే నాట్ అమాసింగ్ ద వెల్త్ అని చెప్పి అన్నాడు. అంటే ఈ యొక్క సంపాదన, ధన సంపాదనే కాదు జీవితం అంటే. జీవితం అంటే వట్టి ఎంటర్టైన్మెంటే కాదు. జీవితం అంటే వట్టి విక్టరీసే కాదు, విజయాలు కావు. మరి జీవితం అంటే ఏంటి? వీటన్నిటికీ పైన ఉన్నది, వీటన్నిటికీ పైగా ఉన్నది జీవితం అంటే. మరేంటి? ఒకటే మాట చెప్పాడు, ప్రిపేరింగ్ యువర్ సోల్ ఫర్ ఇటర్నిటీ అని అన్నాడు. నీ యొక్క ఆత్మను నిత్యత్వము కొరకు సిద్ధపరచుకొనుటయే జీవితము అని చెప్పాడు. అమ్మో, ఇది ఎవరికి అర్థమవుతుందండి? ఎవరికైనా అర్థమవుతుందా ఇది? ఎవరికి అర్థమవుతుంది? ఎవరి ట్యూబ్లైట్ అయితే వెలిగిందో వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరైతే వెలిగింపబడ్డారో జీవితంలో దేవుని వాక్యము చేత, ఇక్కడ ఉంది కదా, నీ వాక్యము వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగును. ఎవరికైతే వాక్యము వెల్లడి అయిందో, ఎవరి దగ్గర, ఎవరి హృదయంలో అయితే వాక్యము చొచ్చుకొని పోయిందో, ఎవరైతే దేవుని వాక్యము చేత కదిలింపబడ్డారో వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ హృదయాలు దేవుని వాక్యం చేత వెలిగింపబడ్డాయి కాబట్టి. పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నడిపింపబడతారు కాబట్టి, పరిశుద్ధాత్మ చేత వాళ్ళు బోధింపబడతారు కాబట్టి, పరిశుద్ధాత్ముడు వాళ్లకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. వాళ్ళకు అర్థం అవుతుంది జీవితం అంటే ఏంటి. జీవితం అంటే ఒకే ఒక మాట, నీ ఆత్మను నిత్యత్వము కొరకు సిద్ధపరచుకొనుటయే జీవితము. ఎంత షార్ట్కట్లో ఉంది చూడండి, చిన్న మాటే. మొన్న ఒక ఆయనతో మాట్లాడుతాడంటే ఫోన్లో, ఆయన కొన్ని విషయాలు చెప్తా ఉంటున్నాడు. ఆరాధన అంటే ఏంటో నాకు అర్థం కాలేదు బ్రదర్. మొన్న ఒక ఆయన చెప్పాడు బ్రదర్, అర్థమైంది, ఒకే మాటలో అర్థమైంది బ్రదర్. ఏంటి బ్రదర్ అని? మ్యాన్స్ రెస్పాన్స్ ఫర్ గాడ్స్ రెవల్యూషన్ అని చెప్పారు బ్రదర్ అని అన్నాడు. ఒకటే మాట, మానవుని యొక్క స్పందన దేనికంట? దేవుని యొక్క ప్రత్యక్షతకు మానవుని యొక్క స్పందనే ఆరాధన అంట. ఒకే మాటలో చెప్పేశాడు. అవును,
ఆరాధన చేస్తున్నాం మనం. ఏమని ఆరాధన చేయాలి? దేవుడు ఏంటో మనకు ప్రత్యక్షపరచబడితేనే కదా మనం ప్రతిస్పందించేది. అవును ప్రభా థ్యాంక్ యూ అని చెప్తాం. స్తోత్రాలు అని ఎప్పుడు చెప్తాం? పొట్టి గాల్లో చెప్తా ఉంటాం. ఏమి తెలియకపోయినా, ఏం అర్థం కాకపోయినా స్తోత్రం ప్రభా, స్తోత్రం ప్రభా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేనికి హల్లెలూయా? దేనికి స్తోత్రం? అడిగితే చెప్తామా? అవును చెప్తాం. ఎందుకు స్తోత్రం? ఎందుకు హల్లెలూయా? నీవు నా సృష్టికర్తవు, నీవు నా దేవుడవు, నీవు నా పోషకుడవు, నీవు నా రక్షకుడవు, నీవు నా రాజువు. అందుకు స్తోత్రం, అందుకు హల్లెలూయా. అర్థం ఉంది. ఎందుకు చెప్తున్నాం స్తోత్రం, ఎందుకు హల్లెలూయా చెప్తున్నాం అంటే అర్థం ఉంది కాబట్టే చెప్తున్నాం. అయితే ఇది దేవుని యొక్క ప్రత్యక్షత. ఆయన తను తాను మనకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన సృష్టికర్తగా ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన మన పోషకుడుగా ప్రత్యక్షపరుచుకున్నాడు. కాబట్టి మనం ప్రతిస్పందిస్తున్నాం. హల్లెలూయా స్తోత్రములు అని ప్రతిస్పందిస్తున్నాం. థ్యాంక్ యూ ప్రభు అని, కృతజ్ఞతలు ప్రభు అని మనం ప్రతిస్పందిస్తున్నాం. దేవుని యొక్క ప్రత్యక్షతకు మన యొక్క ప్రతిస్పందనే ఆరాధన. అలాగే జీవితం అంటే ఏంటి? దాని అర్థం ఏంటి అంటే, జీవితం అంటే మనం అనుకుంటున్నట్టుగా సంపాదన కాదు. జీవితం అంటే, సంపాదన అనేది జీవితంలో ఒక భాగము. దేనికి భాగం అంటే శరీర పోషణకు భాగం అది సంపాదన, అంతే. ఎవరు నన్ను అడిగితే ఏమయ్యా కోట్లు కోట్లు సంపాదిస్తే ఎందుకు సంపాదిస్తున్నాం అంటే, ఉంటారని తింటారు కదా, పిల్లలు తింటారు కదా, నేను లేకపోయినా రేపు పిల్లలని తింటారు కదా, మంచిదే. నా పిల్లలు నా తరతరాలు తింటారు. ఓకే, తరతరాల గురించి ఆలోచించి సంపాదిస్తున్నాం, బాగానే ఉంది, ఓకే మంచిదే, తప్పేం కాదు. కానీ చాలామందికి జీవితం అంటే సంపాదనే జీవితం, అంతకుమించి ఇంకేం లేదన్నట్టు కష్టపడుతూ ఉంటుంటారు. పొద్దున్న లేచి నైట్ పడుకునేదాకా గొడ్డు చాకరీ చేసి కష్టపడుతూ ఉంటుంటారు. కానీ ఎందుకు కష్టపడుతున్నాం, ఎందుకు సంపాదిస్తున్నాం అంటే మాత్రం అర్థం తెలియదు. నేను సంపాదించొద్దు అనట్లేదు, కష్టపడొద్దు అని అనట్లేదు. కష్టపడేవాడిని దేవుడు ప్రేమిస్తాడు, మెచ్చుకుంటాడు, కష్టపడు. కానీ దానికి ఒక అర్థం ఉండాలి. ఎందుకు? దేవుని కోసం కష్టపడు, దేవుని కోసం సంపాదించు. ఎందుకంటే జీవితం అంటే వట్టి సంపాదన కాదు. జీవితం అంటే టైంపాస్ చేసేది ఎంటర్టైన్మెంటు కాదు. జీవితం అంటే ఏదో గెలుపు ఓటములు అది కాదు. జీవితం అంటే ఎప్పుడు గెలవటం కాదు. జీవితం అంటే నీ యొక్క ఆత్మను నిత్యత్వానికి ఏ విధంగా సిద్ధపరచుకుంటున్నావు, దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఏ విధంగా నిన్ను నీవు మలుచుకుంటూ లోబడుకుంటూ నీ యొక్క ఆత్మను దేవుని వాక్యానికి అనుగుణంగా సిద్ధపరచుకుంటున్నావా లేదా నిత్యత్వానికి. ఆ జ్ఞానం గినక లేకపోతే మిగతావన్నీ సున్నా, ఎందుకు పనికిరావు. అందుకే జీవితము అనేది దేవుని యొక్క రాజ్యము కొరకు మనల్ని మనము సిద్ధపరచుకోవటం. జీవితం అంటే ఒకే మాటలో దాంట్లో భాగమే కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ, మన చదువులు, ఉద్యోగాలు, పిల్లలు, పెళ్ళిళ్ళు, ఇవన్నీ దాంట్లో భాగం. కానీ అల్టిమేట్గా చిట్ట చివరిగా ఉన్న సారాంశం ఏంటంటే నిత్యత్వము కొరకు నువ్వు సిద్ధపడు, ఇతరులను సిద్ధపరచు. ఇది మనకి ఇవ్వబడిన మిషన్, ఇచ్చిన పని, దేవుడిచ్చిన పని. నువ్వు ఎక్కడన్నా నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నావో, ఏం చదువుకుంటున్నావో, ఏం సంపాదిస్తున్నావో, నువ్వు ఉన్న చోటల్లా నీ పని ఏంటంటే నిత్యత్వం కొరకు నువ్వు సిద్ధపడు, ఇతరులను కూడా సిద్ధపడేటట్లు చేయటం. అది అసలు ఉద్దేశం, జీవితం యొక్క ఉద్దేశం. ఇది ఎప్పుడు తెలుస్తుంది మనకి? వాక్యం దగ్గరకు వచ్చినప్పుడు తెలుస్తుంది. నీ వాక్యము వెల్లడి అగుటతోడే నాకు వెలుగు కలిగిను. అందుకే పొద్దున్న లేసి వాక్యం చదువుకోండి అని చెప్పి పిల్లలకి తల్లిదండ్రులు చెప్తా ఉంటుంటారు, వెంటబడతా ఉంటుంటారు. అబ్బా విసిగిస్తూ ఉంటే ఎందుకు రోజు చదువుకుంటాగా అని పిల్లలు అంటూ ఉంటుంటారు. ఎందుకు? మన బుర్ర వెలిగేది, మన హృదయాలు వెలిగింపబడేది వాక్యం ద్వారానే. వాక్యము మనము చదువుకోకపోతే, వాక్యము మనం వినకపోతే, వాక్యం అర్థం చేసుకోకపోతే, మరి చదువు రానోళ్ళు నా సంగతి ఏందండి అని అంటే కొంతమంది బయటికి పోయి అరుగు మీద కూర్చొని అయితే ముచ్చట్లు చెప్పుకుంటారు కదా, ఇతరుల చేత చదివించుకుంటూ ఉంటుంటారు కదా. అట్లానే చేయాలి. చదువు రానోళ్ళు అరుగు దగ్గర పోయి కూర్చొని తెలిసిన వాళ్ళ చేత చెప్పించుకోవాలి.
లేదంటే బైబిల్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి ఇది నాకంతా చదివి వినిపించని చెప్పాలి. ఒక అంకుల్ ఉండేవాడు, నేను బాంబేలో ఉద్యోగం చేస్తున్నప్పుడు. మద్రాసు నుంచి ముసలాయన ప్రయాణం చేసి వచ్చి సేవకుడు. ఇంకా ఆయనకు బాగా ఏజ్ అయిపోయింది, కళ్ళు ఎంత ఇది చేసి ఎక్కువసేపు కూర్చోలేడు, ఎక్కువసేపు చదవలేడు. అందుకనే ప్రయాణం చేసి వచ్చి బెడ్ మీద పడుకునేవాడు. కుర్చీ పక్కనేసి నన్ను కూర్చోబెట్టి, ఐజా ఈ అధ్యాయం మొత్తం చదువు నా కోసం అనేవాడు. నేను చదువుతూ పోతున్నాను. వింటున్నాడా ఈయన పండుకున్నాడా అని ఒక్కొక్కసారి మధ్యలో ఆపి నేను చూసేది. చూస్తే ఐజా కంటిన్యూ అనేవాడు. ఇట్నే కళ్ళు మూసుకొని పండుకున్నాడేమో వినట్లేదు నేను అనుకునేవాడు. ఆయన ఐజా కంటిన్యూ అనేవాడు. ఆయన ఎక్కడ ఆపేస్తే చదువు అనేవాడు. ముసలాయన చూసావా, పిహెచ్డి, డాక్టరేట్, అంత ఏజ్లో ఆయనకు చదువుకునే ఇది లేక ఇతరుల చేత చదువుకునేవాడు. ఎందుకు? అంత ఎక్స్పీరియన్స్. ఆయన చదివించుకోవాల్సిన అవసరం వచ్చింది. అంత బైహార్ట్గా ఉంటుంది ఆయనకు, మొత్తం కంఠత ఉంటుంది. బైబిల్ కాలేజీ టీచర్ ఆయన, థియాలజీ మంచిగా చెప్పగలడు. ఎందుకు ఆయన చదివించుకోవటం? పని లేకనా? ఆయన అనుకోవచ్చు కదా, నాకు అంతా తెలుసు, ఈ బచ్చగాడి చేత నేను చదివించుకునేదని చెప్పి అనొచ్చు కదా. లేదు. అదే జీవితం అంటే. జీవితాంతం నేర్చుకుంటూనే ఉంటుంటాం. దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు చదివినా అది మనకు కొత్తదిగానే ఉంటుంటుంది. ఆ విషయాన్ని ఆయన గ్రహించాడు. అందుకే అంత ఏజ్డ్ పర్సన్ అయినా కూడా ఆయనకు చదువుకోవటానికి శరీరం సహకరించకపోయినా పక్కన వాళ్ళని పిలిచి చదివించుకుంటున్నాడు ఆయన. ఎందుకు? నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. బైబిల్లో ఉన్నాడు ఒక ఆయన, పెద్ద ఆయనకు కూడా అట్లనే. ఒకప్పుడు వాక్యము వెల్లడి అవనప్పుడు ఒక విధంగా ఉండేవాడు, వాక్యము వెల్లడి అయిన తర్వాత ఇంకొక విధంగా ఉండేవాడు. ఆయన సంగతి చూద్దాం. యోబు గ్రంథము. ఎందుకంటే నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులు తెరువుము అని కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ధర్మశాస్త్రము మనం ధ్యానించినప్పుడు, చదివినప్పుడు, దానిని మనము మెడిటేట్ చేసినప్పుడు కలిగే విషయాలు ఏంటంటే ఆశ్చర్యమైన సంగతులు దేవుడు మనకు నేర్పిస్తాడు. చాలా ఆశ్చర్యకరమైన సంగతులు దేవుడు మనతో మాట్లాడతాడు, గ్రహింపచేస్తాడు. పరిశుద్ధాత్ముడు మనలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలో పనిచేస్తాడంటే వాక్యం వింటున్నప్పుడు పనిచేస్తాడు, వాక్యం చదువుతున్నప్పుడు పనిచేస్తాడు, వాక్యాన్ని మనం ధ్యానించుతున్నప్పుడు, మెడిటేట్ చేస్తున్నప్పుడు, వాక్యాన్ని మననం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనలో లోతుగా కార్యం జరిగిస్తాడు, పనిచేస్తాడు. ఇదే కార్యము ఒక వ్యక్తి జీవితంలో, యోబు జీవితంలో జరిగింది. చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు చదవండి. మైక్ తీసుకోండి దయచేసి, మైక్ ఇవ్వండి. 6వ వచనం వరకు చదవండి. 1వ వచనం నుండి 6వ వచనం వరకు. యోబు గ్రంథము 42వ అధ్యాయము, యోబు గ్రంథం 42వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగున వివేచన లేనివాడునైన నేను ఏమియూ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. చాలు. ఎవరండి ఈ మాటలు మాట్లాడేది? యోబు. ఎలాంటోడు యోబు? దేవుని చేత మెప్పు పొందినవాడు. దేవుడే గాలోడుతో ఛాలెంజ్ చేశాడు. గాలోడు ఎవరంటారా? ఎందుకంటే గాలోడు అని వాడికి ఎందుకు పేరండి? ఇటు అటు పని లేక తిరుగుతూ ఉంటున్నాడు. ఇటు అటు పని లేక తిరుగుతూ ఉండిపోయి పరలోకంలో పోయి తేలిండాడు దేవుని దగ్గర. గాలోడు ఎవడాడు? సాతానుడు. అందుకే గాలోడు చాలామంది పదం వాడుతూ ఉంటుంటారు ఊళ్ళలో. ఏం చేస్తుండే మీ అబ్బాయి చదువుకుని ఏం చేస్తుండే తిని గాలికి తిరుగుతుండేవాడు అని చెప్పి అంటుంటారు. మొత్తం
గాలోడు అంటే అర్థం అంటే పని పాట లేకుండా తిరుగుతున్నాడు అని అర్థం అనమాట. ఈ సాతానుడు కూడా అంతే, వాడికి పని పాట ఉండదు. వాడికి ఒకటే పని పాట, ఎవడిని చెడగొడదామా, ఎవడిని నాశనం చేద్దామా, ఎవడిని నరకంలో పడేద్దాం, నరక పాత్రుని చేద్దాం, ఇదే వాడి పని, చండాల పని, గాలుడి పని. ఆ గాలోడితో కూడా దేవుడు చెప్పాడు, చూసావా నా యోబు గురించి యోచించితివా, నా యోబు ఎలాంటోడో తెలుసా నీకు? నాకెందుకు తెలీదు, నువ్వు కాపుదలు ఇచ్చినావు కాబట్టి అట్టున్నాడు, ఒకసారి నీ కాపుదలు తొలగించు, అప్పుడు ఆయన రంగు బయటపడిద్ది అని ఈయన ఛాలెంజ్ చేస్తాడు ఈ సాతానుడు యేసు ప్రభుత్వం. అయినా చూడు, కాపుదలు ఇచ్చాను కాబట్టి, ఎందుకంటే చాలాసార్లు మనం ఎక్కువ స్తోత్రం ప్రభువా, హల్లెలూయా, స్తోత్రం ప్రభువా గట్టిగా హృదయం అంతటితో ఎప్పుడు చెప్తాం? మన గిన్నె నిండి పొర్లి పారుచున్నప్పుడు చెప్తాం. ఎప్పుడు? ఇంట్లో ఏమీ కొదువ లేదా, కింటాల బియ్యం ఇంట్లో ఉన్నాయి, కింటాల గోధుమ పిండి ఉంది, నూనె ఉంది, బ్యాంకులో కోట్లు డబ్బు ఉంది, బయట పంట పొలాలు చాలా ఉన్నాయి, ఆరోగ్యము పుష్కలంగా ఉంది, తినుము త్రాగము సుఖించుము అనేట్లుంది నా జీవితము. అప్పుడు తెగ చప్పట్లు, అప్పుడు నా గిన్నె నిండి పొర్లుచున్నది అని చెప్పి పాట బాగా వస్తుంది నోట్లోంచి. అందుకే సాతానుడు దేవునితో ఏమంటున్నాడు? అవును, ఎందుకు యోబు నీకు స్తోత్రం ప్రభువా అని ఎందుకు చెప్తున్నాడు? ఆయనకు వేలు గొడ్లు పశువులు ఇచ్చితివి, మంచి తట్టడంత సంతానం ఇస్తే, వాళ్ళకి తట్టడంత పిల్లల్ని కన్నాడు, మంచిగా పుష్టిగా హాయిగా ఉన్నారు, వాళ్ళు ఎలాంటి కొదువు లేకుండా ఉన్నారు, వాళ్ళ పొలాలు మంచిగా పండుతున్నాయి, వాళ్ళకు ఒంటెలు గాడిదలు ఎద్దులు ప్రేతంగా ఉన్నాయి, ఆయనకు అంత ఆశీర్వదించును ఆయన్ని. మరి అలాంటి ఆశీర్వాదం పొందినోడు మరి నీకు నమ్మకంగా ఉండక ఇంకెట్టుంటాడు అని ఈ సాతానుడు గాలుడు దేవుడితో చెప్పిండు. దేవుడేమన్నాడు అప్పుడు? కాదు, నేను అతనికి ఆస్తిపాస్తులు ఇచ్చినందుకు కాదు, అతను నా పట్ల నమ్మకంగా ఉంది, అతను నమ్మకంగా ఉన్నాడు కాబట్టి నేను ఇచ్చాను అతనికి, కావాలంటే చూడు. అప్పుడు సాతానుడు ఏమంటాడు తెలుసా? చూడు, కావాలంటే తనకున్న ఆస్తి అంతా తీసేయి, తనకున్న పిల్లలంతా తీసేయి, తనకున్నదంతా తీసేయి, తన ఆరోగ్యాన్ని కూడా తీసేయి, అప్పుడు నిన్ను దూషించకపోతే అప్పుడు అడుగాను అంటాడు సాతానుడు దేవునితో యోబు గురించి. చూడు, నన్ను దూషించాడు అతను అని దేవుడు. అయితే ఒక్కటి, దేవుడు సాతానుడికి యోబు యొక్క శరీరం మీద, యోబు యొక్క ఆరోగ్యం మీద పర్మిషన్ ఇస్తాడు సాతానుడు యోబును ముట్టుకోవటానికి. కానీ దేవుడు ఏమంటాడు? తన ప్రాణం జోలికి మాత్రం పోవటానికి లేదు, తన ప్రాణాన్ని ముట్టుకోవటానికి మాత్రం వీల్లేదు అని అంటాడు. అలాగే సాతానుడికి పర్మిషన్ ఇస్తాడు దేవుడు. ఆ విధంగానే సాతానుడు విరుచుకు పడతాడు యోబు మీద. యోబుకున్న ఆస్తి అంతా పొద్ది, యోబుకున్న పిల్లలందరూ పోతారు, యోబుకు కలిగి ఉన్నదంతా కూడా పొద్ది, చివరికి యోబు యొక్క ఆరోగ్యం కూడా పొద్ది. అయినా కూడా యోబు నోరు తెరిచి దేవుణ్ణి దూషించలేదు, దేవుడి నుండి తొలగిపోలేదు, నిరూపించుకున్నాడు. నాకున్న ఆస్తిని బట్టి కాదు నా దేవుణ్ణి నేను నమ్ముకుంది, ఆయన నా సృష్టికర్త కాబట్టి, నా దేవుడు కాబట్టి, నా యజమానుడు కాబట్టి, యజమానునికి ఇవ్వాల్సిన స్థానము నా జీవితంలో నేను ఇస్తున్నాను, నా సృష్టికర్తకు ఇవ్వాల్సిన స్థానము నా హృదయంలో ఆయనకి నేను ఇస్తున్నాను, నిరూపించుకున్నాడు యోబు. అదే యోబు ఈ చివరి అధ్యాయంలో ఏం మాట్లాడుతున్నాడు? అంత నీతిగా జీవించిన వాడు ఏమంటున్నాడు? 5వ వచనం 6వ వచనంలో ఏమంటున్నాడు? వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. ఎవరు? యోబు. ఏం చేస్తున్నాడంట? నన్ను నేను అసహించుకుంటున్నాను. ఎందుకు? ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. ఎందుకు? ఏం తప్పు చేశావని, ఏం పాపం చేశావని? యోబు అంటున్నాడు, ఒకప్పుడైతే నేను నీ గురించి విన్నాను, వినికిడి చేత విన్నాను, కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాను? నేను చూస్తున్నాను, నువ్వు ఎట్టాగున్నావో నేను ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాను. ఇప్పుడు కళ్ళతో చూస్తున్నాడు దేవుని యొక్క స్వరూపాన్ని. దేవుని యొక్క స్వరూపాన్ని ఒకప్పుడైతే విన్నాడు,
విన్నప్పుడు తన యొక్క ప్రతిస్పందన వేరుంది, కానీ ఇప్పుడు కళ్ళతో దేవుని యొక్క స్వరూపాన్ని చూచినప్పుడు తన యొక్క ప్రతిస్పందన వేరుగా ఉంది. ఇప్పుడేమంటున్నాడు? దేవుని యొక్క స్వరూపాన్ని అతను కళ్ళతో చూసినప్పుడు తన ప్రతిస్పందన ఏ విధంగా అంటే తన్ను తాను అసహించుకుంటున్నాడు యోబు. ఇంత నీతిగా జీవించిన యోబు దేవుని స్వరూపాన్ని కళ్ళతో చూడగానే తన మీద తనకే అసహ్యం వచ్చేస్తుంది. అయ్యో, నేను ఇంకా పశ్చాత్తాపపడవలసింది ఎంతో ఉంది, నేను అనుకుంటున్నాను నీతిమంతుడిని అని, కానీ ప్రభువా నీ స్వరూపాన్ని చూస్తే నీ స్వరూపంకు తగ్గట్టుగా నేను లేనే, ఎంతో కొదువ పడి ఉన్నాను నేను. ఒక్కసారి నన్ను నేను చూసుకుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతుంది. నేను ఇంకా పశ్చాత్తాపడాల్సింది, నన్ను నేను తగ్గించుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ఎప్పుడు తెలుసుకున్నాడు యోబు? విన్నప్పుడు కాదు, చూసినప్పుడు. విన్నప్పుడు ఒక విధంగా ఉన్నాడు, కానీ దేవుని స్వరూపాన్ని చూచినప్పుడు తన యొక్క పశ్చాత్తాపపు లెవెల్ మారిపోయింది. ఇంకా తను తగ్గించుకుంటాడు. అంతే కదా మరి. ఏమి లేని చోట ఆముదం పెట్టే మహావృక్షం అనే సామెత ఉంటుంది కదా. నలుగురు భక్తులు ఉన్న చోట నలుగురితో ఒకళ్ళనొకళ్ళు పోల్చుకుంటాం కదా. పోల్చుకుని అబ్బా భలే విశ్వాస జీవితం, భలే విశ్వాసి అని ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటూ హెచ్చించుకుంటూ ఉంటుంటాం. దేవుడు ముందు తీసుకెళ్ళి నిలబెడితే అందరూ వంకర టెంకరే మొత్తం. ఎందుకు? దేవునిలో ఏ గమనాగమనములు లేవు, ఏ లోపము లేదు, ఏ దోషము లేదు ఆయనలో. ఆయనే కొలబద్ద, మెజర్మెంట్ స్కేల్ ఆయనే మనకు. కానీ మనం ఏం చేస్తాం? దేవుని యొక్క ధర్మశాస్త్రంతో పోల్చుకో మనల్ని మనం పక్కోళ్ళతో పోల్చుకుంటాం. ఈ వంకర టెంకర్తోనే ఈ వంకర టెంకర్ పోల్చుకుంటుంది. ఈ వంకర టెంకర్తో ఈ వంకర టెంకర్ అదే కొంచెం తక్కువ, కొంచెం అటు ఇటు వంకర ఉంటుంది. ఇదేమో కొంచెం వంకర ఉంటాడు. ఈ కొంచెం వంకరోడు ఎక్కువగా వంకరోడు ఉన్నోడితో పోల్చుకుంటాడు. పోల్చుకొని ఆ వంకర కంటే ఈ వంకర నయం కదా అని చెప్పి తృప్తి పడుతూ ఉంటుంటాడు నాలంటోడు. ఈ విధంగా యోబు అదే విధంగా తృప్తి పడ్డాడు. అందుకే ఒక సందర్భంలో యోబు ఏమంటాడంటే 30వ అధ్యాయము 1వ వచనంలో, మనిషి యొక్క స్వభావం సందర్భాన్ని బట్టి ఒకసారి బయటకు వస్తుంది. మీరెంత, మీ విలువ ఎంత? నా మందల దగ్గర కాసుకునే కుక్కలతో కూర్చోటానికి కూడా మీకు అర్హత లేదు అని ఒక పదం వాడతాడు ఒక సందర్భంలో. ఎవరు? యోబు. ఎందుకంటే యోబు ఫ్రెండ్స్ వచ్చి ఆయన విసిగిస్తూ ఉంటుంటారు. నువ్వు ఎక్కడ తప్పు చేసినవేమో, ఎక్కడన్నా పొరపాటు చేసినవేమో, అందుకే దేవుడు నీకు ఈ శిక్ష విధించాడు, మీ పిల్లలు పోయారు, నీ ఆస్తి పోయింది, నీ ఆరోగ్యం పోయింది, ఒకసారి పరీక్షించుకో, ఎక్కడన్నా ఉండి ఉంటుంది, నీలో పాపం దాగి ఉంటుంది, నువ్వు దాన్ని ఒప్పుకోవట్లేదు అని ఒకటే వచ్చి గుచ్చుతూ ఉంటుంటారు ఫ్రెండ్స్. ఆయన అసలే బాధలో ఉన్నాడు. ఆ బాధలో ఉన్నాడు వీళ్ళు ఓదార్చడానికి అని చెప్పి ఓదార్చటకు బదులు వీళ్ళు ఇంకా వచ్చి గుచ్చుతూ ఉన్నారు. ఒకసారి పరీక్షించుకో, నీ హృదయాన్ని పరీక్షించుకో, ఇంకెక్కడన్నా ఉంటుంది పొరపాటు, నువ్వు ఏదో పాపంలో ఉన్నావు, ఏదో తప్పు చేసావు, అందుకే నీకు ఈ శిక్ష వచ్చింది, ఉన్నదంతా పోగొట్టుకున్నావు అని ఫ్రెండ్స్ ఒకటే గుచ్చుతూ ఉండేసరికి తట్టుకోలేక ఆయన, అసలు మీరెవరే నన్ను గుచ్చటానికి? అసలు మీ తండ్రులు మీరు ఎలాంటి వాళ్ళు? అసలు నా మంద దగ్గర కాసుకునే కుక్కలు ఉంటాయే, ఆ కుక్కలతో కూర్చోటానికి కూడా అర్హులు గారు అసలు మీరని ఒక మాట వాడేశాడు అక్కడ యోబు బాధలో. అంతే కదా మరి, కొన్నిసార్లు పదాలు వాడేస్తాం విసిగిపోయి అసలు నీవెంత, నీ బతికెంత, నా ఆస్తితో నువ్వు అసలు ఏ రూపంలో సరిపోతావు అని చెప్పి పదాలు వాడేస్తాం కొన్నిసార్లు కదా. యోబు అదే మాట వాడాడు. 30వ అధ్యాయం యోబు 30వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేయుదురు, వీరి తండ్రులు నా మందలు కాయి కుక్కలతో ఉండుటకు తగని వారని నేను తలంచి ఉంటిని. ఆ తర్వాత 8వ వచనం చూడండి. వారు మోటు వారికిని పేరు ప్రతిష్టతలు లేని వారికిని పుట్టినవారు, వారు దేశంలో నుండి తరుమబడిన వారు. చదవండి. అట్టి వారు ఇప్పుడు నన్ను గూర్చి పదములు పాడుదురు, నేను వారికి సామెతకు ఆస్పాదముగా ఉన్నాను. చాలు. 10వ వచనం కూడా చదువు. వారు నన్ను అసహించుకొందురు, నా యొద్ద నుండి దూరముగా పోవుదురు, నన్ను చూచినప్పుడు ఉమ్మివేయక మానరు. చాలు. యోబు చెప్తుంటున్నాడు,
నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేస్తున్నారు అంటాం కదా కొన్నిసార్లు బాధలు. నా కళ్ళ ముందండి వీళ్ళు బచ్చగాళ్ళండి, ఇప్పుడు వీళ్ళు నన్ను చూసి ఎక్కిరిస్తున్నారండి అని అంటుంటాం. కొన్నిసార్లు బాధ తట్టుకోలేక ఏం చేస్తాం, మరి ఏంటి ప్రభు ఈ నా పరిస్థితి అని ఒకసారి గట్టిగా అరుస్తాం దేవుని ముందు. బచ్చగాళ్ళు నన్ను వెక్కిరిస్తున్నారు ప్రభువా, మంచిగా జరిగింది అని తలకాయ ఊపుతున్నారు ప్రభువా, ఏం చేయమంటావు? అలాంటి పరిస్థితి వచ్చింది. ఇంకేవాడుతున్నాడు ఇతను, వీరి తండ్రులు నా మందలు కాయు కుక్కలతో నుండుటకు తగని వారు. చాలాసార్లు డైలాగులు మనం కూడా వదులుతూ ఉంటున్నాం. మేము కుక్కలను పెంచుకుంటున్నాం, రోజుకు మా కుక్కకి ఎంత వేస్తాం తెలుసా మటను? రోజుకు 1000 రూపాయలు 2000 రూపాయలు మటన్ వేస్తాం దానికి. రోజుకి 2000 తింటుంది మా కుక్క. నీ 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 ఖర్చు ఎంత? నెలకు కనీసం మటన్ కోసం 2000 ఖర్చు పెడతావు నెలకు నువ్వు. అంటే నీ బతికెంత, నువ్వెంత మా ఖర్చుతో పోల్చుకుంటే? నువ్వా మాకు చెప్పొచ్చేవాడివి, నువ్వా మాకు సలహాలు ఇచ్చేవాడివి అనే కాడికి వస్తుంది అనమాట మన వ్యవహారం చాలాసార్లు. అంటే అర్థం ఏంటి దానికి ఏ పదవి ఇస్తాం? 3 ఉన్నాయి కదా, మూడిట్లో ఏది ఇస్తాం? ఏంటి ఈ 3 ఏంటి అంటారా? శరీరాశ, నేత్రాశ, జీవపుడం. ఈ మూడిట్లో ఏది ఇస్తాం దానికి? జీవపు డంబం. ఈ డంబం, మనలో ఉన్న డంబం సందర్భాన్ని బట్టి బయట వస్తుంది. అప్పుడు సందర్భాన్ని ఒకసారి మా నాన్న తట్టుకోలేక, అంటే నేను ఉద్యోగాన్ని ఇడిచిపెట్టి సేవకు వచ్చానని చెప్పి మా నాన్నకు ఉంది బాధ లోపల. కానీ మా నాన్న పడుతున్న బాధ చూసి వేరే వాళ్ళు కూడా కొంచెం ఊపందుకొని ఇంక నన్ను కొంచెం ఎక్కువగా విమర్శించడం మొదలుపెట్టారు. మా నాన్న పడుతున్న బాధతో పాటు వాళ్ళు కూడా చేతులు కలిపి మా నాన్న కంటే కొంచెం ఎక్కువ స్థాయి మోతాదులో వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు మా నాన్నే వాళ్ళకి ఎదురు తిరిగిండు. ఏమని? మావాడు ఇంగ్లీష్ మాట్లాడుతాడు, మావాడు మంచిగా అసలు వాడు యేసుప్రభుని నమ్ముకున్నాడనే కానీ అసలు అతని యొక్క లెవెలే వేరుంది, అలాంటి వాడిని పట్టుకో, నీకు ఇంగ్లీష్ వచ్చా, నువ్వేంది మావాడు గురించి మాట్లాడతావు లేచిండు. వాళ్ళ పొగడత చూడు ఎక్కడికి పోయిందో. అంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని అవతలలో ఎవరైనా ఏమంటే చూసి కొంతవరకు ఓర్చుకుంటారు, ఇంకా ఎక్కువ విమర్శిస్తామో ఓర్చుకోరు, వాళ్ళే లెగుస్తారు పిల్లల్ని సమర్థించుకోవటానికి. పాపం వాళ్ళే అనుకున్నారు, మా నాన్న నన్ను తిడుతున్నాడు కాబట్టి, దూషిస్తున్నాడు కాబట్టి పనిలో పని మనం ఇంకొంచెం పొగ పెడదాం, ఇంకొంచెం పెట్రోల్ పోద్దాం మండేటట్టుగా వాళ్ళు అనుకున్నారు. కానీ ఈయన వాళ్ళకి రివర్స్ తిరిగేసరికి వాళ్ళు సప్పమని నోరు మూసుకొని వెళ్ళిపోయారు. ఎట్లుంటుంది కొన్నిసార్లు. యోబు కూడా అదే చేశాడు. మోటోళ్ళు, పేరు ప్రతిష్ట లేనోళ్ళు, పేరు ప్రతిష్ట లేని వారికి పుట్టినోళ్ళు, దేశంలో ఈ మూల నుండి ఆ మూలకు తరమబడిన వాళ్ళు, తిండి లేక గతి లేక ఎక్కడి నుంచి పొట్ట చేత పట్టుకొని ఒక బ్రతుకు తెరువు కోసం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి వలస వచ్చిన వాళ్ళు, వీళ్ళు ఇప్పుడు నా గురించి మాట్లాడేవాళ్ళు అయ్యారు అని చెప్తున్నాడు యోబు వాళ్ళ గురించి. వీళ్ళు నా మీద ఇప్పుడు సామెతల్లాగా కొన్ని పదాలు ఉపయోగిస్తున్నారు. ఇట్టివారు ఇప్పుడు నన్ను గురించి పదములు పాడుదురు, నేను వారికి సామెతకు ఆస్పదంగా ఉన్నాను. ఎట్లాంటి పరిస్థితి వచ్చింది చూడు నాకు. యోబు బాధపడుతూ చెప్తున్నాడు యోబు. దేవుడు ఎలాంటి పరిస్థితి కల్పించాడో చూడు నాకు. నలుగురు నా గురించి సామెతగా చెప్పుకునే కాడికి తీసుకొచ్చాడు నా బ్రతుకుని దేవుడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు? ఆఫ్టర్ ఆల్ నా ముందు అసలు నా కుక్కలకు సమానం కానివాళ్ళు. అసలు వీళ్ళు నా కుక్కతో కూడా సమానం కానివాళ్ళు. అంటే మనుషుల్ని కుక్కలతో కూడా పోల్చేసి ఎంత తీసి హీనంగా పడేశాడు చూడు. అంటే ఆ బాధ, అంత బాధ వచ్చింది. అప్పుడు ఆ బాధలో ఆ పదాలు ఉపయోగించాల్సి వచ్చింది. అంటే యోబు తన యొక్క లెవెల్ ఎలాంటి బ్రతుకును బ్రతికాడు అంతకుముందు, ఇప్పుడు అన్నీ పోగొట్టుకున్నాడు. ప్రజలందరూ ఆయన గురించి ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నారు, అవన్నీ చూసి తట్టుకోలేక యోబు ఈ పదం వాడాడు. నా కుక్కలకు సమానం గారా అసలు మీరా నాకు చెప్పొచ్చేది ఇప్పుడు అని లేచాడు తట్టుకోలేక అంత బాధలో. అదే యోబు తన తప్పును గ్రహించాడు ఇక్కడ. అవును, నాలో జీవపు డంబం ఉంది కదా, కరెక్టే. మనుషులతో పోల్చుకుంటే దేవుని దృష్టిలోనే నీతిమంతుడుగానే కనిపిస్తున్నా మనుషుల మధ్యలో, కానీ ఇంకనూ నాలో దాగి ఉంది జీవపు డంబం. సందర్భాన్ని బట్టి బయటపడ్డది. అయితే దేవుడు అతన్ని గద్దించాడా? యోబు, నీలో పాపం ఇది దాగి ఉందని గద్దించాడా? ఏం చేయలే దేవుడు. దేవుడు తనకు ప్రత్యక్షమయ్యాడు అంతే.
ఒకప్పుడైతే తన వాక్యం వినిపించాడు దేవుడు, తన వాక్కును. ఇప్పుడు దేవుడే తన స్వరూపాన్ని ఇతనికి చూపించాడు. తన స్వరూపాన్ని దేవుడు యోబుకు చూపించేసరికి యోబు ఏమంటున్నాడు, ఇప్పుడు నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచు ఉన్నాను. దేవుని స్వరూపాన్ని యోబు ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాడు. నేను నిన్ను కనులారా చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించుకుంటున్నాను. సో ఇది ఉజ్జీవం అంటే. మనిషి దేవుడి మధ్య అండర్స్టాండింగ్, గ్రహింపు సరి అయినదిగా ఉన్నప్పుడు ఉజ్జీవం అక్కడ మొదలవుతుంది. ఏమిటి ఉజ్జీవం అంటే, దేవుని యొక్క పరిశుద్ధతను మనం గుర్తెరిగినప్పుడు మనలో ఉన్న అసహ్యమైన ఈ యొక్క మన మనసు, మన యొక్క హృదయము మనకు కనిపిస్తుంది. అప్పుడు తట్టుకోలేం. మనం పశ్చాత్తాప పడక మనం తట్టుకోలేము. ఎవరు ఆపలేరు మనల్ని. ఎవరొచ్చి మనల్ని ఎన్ని పొగిడినా కూడా ఆ పొగడతలన్నీ మనకు చాలా అసహ్యంగా ఉంటాయి. దేవుని యొక్క పరిశుద్ధతను మనం చూచినప్పుడు. అందుకే యోబు తనను తాను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతుంటున్నాడు. చూడండి, అంత అనుభవం కలిగినోడు, ఎన్ని సంవత్సరాల అనుభవం కలిగినోడు, గాయములతో ఉన్నాడు, ఒంటి నిండా చర్మం అంతా చిట్లిపోయి రసం కారుతా ఉంది, అంతటి వ్యాధిలో ఉన్నాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, పిల్లల్ని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, పశువులు పోగొట్టుకున్నాడు, రోడ్డు మీద పడి ఉన్నాడు. తన పక్కలో పడవటానికి భార్య మాత్రం ఉంది. ఎందుకు భార్యను ఉంచాడు దేవుడు? పడవటానికి, ఇంకా పడవటానికి. ఇప్పటికైనా చావరాదా? దేవుడు దేవుడు భక్తి భక్తి అంటే ఏం మిగిలిందని? ఇప్పటికైనా దేవుణ్ణి 4 మాటలు దూషించి చచ్చిపోరాదు అని పడవటానికి దేవుడు భార్యను పెట్టాడు. భార్యను సజీవ లెక్కలు ఎందుకు ఉంచాడంటే దేవుడు పడవటానికి. కానీ ఆ భార్యతో కూడా అతను కిందికి దిగిరాల. తన మెట్లో తనున్నాడు దేవునిలో. కానీ దేవుడు తనను దర్శించినప్పుడు ఇంకా తన యొక్క హృదయ లోతుల్లో తనలో దాగి ఉన్న జీవపు డంబమును గుర్తించాడు. గుర్తించి దాని విషయమై కూడా పశ్చాత్తాపడ్డాడు యోబు. అందుకని దేవుడు యోబును అంతగా ప్రేమించాడు. దేవుడు యోబును అంతగా హెచ్చించాడు. ఇంకా పోగొట్టుకున్న వాటికి 2 అంతలు పొందుకున్నాడు, డబల్. చదవండి, ఇదే యోబు గ్రంథము 42వ అధ్యాయము 12 నుండి చదవండి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడుగాడిదలను కలిగెను. మరియు అతనికి 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. చాలు. దేవుడు మళ్ళీ ఇచ్చాడు. దేవుడు భార్యను ఎందుకు ఇచ్చాడు? ఎందుకు సజీవ లెక్కలో ఉంచాడు? మళ్ళీ పిల్లలు రావాలి కదా. పోగొట్టుకున్న పిల్లలు దేవుడు మళ్ళీ ఇవ్వాలి కదా. మళ్ళీ 2వ భార్యను చేపిస్తాడా? మొదటి భార్యను చంపి 2వ భార్యను చేపిస్తాడా దేవుడు? కాదు. దేవుడు అందుకే భార్యను ఉంచాడు. ఎందుకంటే మళ్ళీ పిల్లల్ని ఇవ్వాలి కదా యోబుకి. మళ్ళీ ఆస్తిని ఇవ్వాలి, పిల్లల్ని ఇవ్వాలి. అందుకే దేవుడు యోబు యొక్క భార్యను సజీవ లెక్కలో ఉంచాడు. ఆమె పొడిసేదైనా మళ్ళీ ఆమె ద్వారానే దేవుడు పిల్లల్ని కనిపించాడు. దేవుడు యోబు కోసం అన్ని డబల్ ఇచ్చాడు. మళ్ళీ ఆస్తి డబలు, పిల్లలు డబలు, అన్నీ డబలే. మళ్ళీ అన్నీ వచ్చేసాయి యోబుకి. ఇక్కడ నేర్చుకున్న పాఠం ఏంటంటే, దేవుడికి యోబు నమ్మకంగా ఉన్నాడు. దేనిని బట్టి అంటే ఆస్తిని బట్టి కాదు. దేవుడు తనను ఆశీర్వదించాడు కాబట్టి నమ్మకంగా ఉన్నాడని కాదు. దేవునికే నమ్మకంగా ఉన్నాడు అతను. ఏమున్నా లేకపోయినా పాట ఉంది కదా, ఏమున్నా ఏం పాట అది? ఏమున్నా లేకున్నా నువ్వు ఉంటే చాలే అనే పాట ఉంటుంది కదా. అన్నీ ఏమి లేకున్నా కూడా దేవుడు ఉంటే చాలన్నట్టుగా ఉన్నాడు యోబు. అందుకే యోబు దేవుణ్ణి నమ్మాడు. అదే అతనికి నీతి. దేవుని యందు నమ్మిక ఉంచాడు. తన ఆస్తిపాస్తులు ఎందు నమ్మిక ఉంచలేదు అతను. తన పశువులు ఎందు నమ్మిక ఉంచలేదు. తనకున్న తట్టడంత పిల్లలందు నమ్మిక ఉంచలేదు ఆయన. వీటన్నింటినీ ఇచ్చిన దేవుని యందు నమ్మిక ఉంచాడు ఆయన యోబు. అందుకే
దేవుడి దృష్టిలో యోబు నీతిమంతుడుగా ఉన్నాడు. అందుకే ఈ యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్పగలిగాడు. నా సేవకుడైన యోబు గురించి యోచించితివా. ఇప్పుడు అర్థమే ఉంటుంది, సాతానుడికి మంచిగా అర్థమే ఉంటుంది. ఇప్పుడు గాలుడికి ఇంక ఈ గాలుడు అడ్రస్ లేడు, ఎడిపోయింది ఇంకోడు. అందుకే ఈ విషయాలని ఎక్కడ తెలిస్తే మనకి ధర్మశాస్త్రమును మనం ధ్యానించినప్పుడు, ధర్మశాస్త్రమును మనము చదివినప్పుడు, అందుకే కీర్తనాకారుడు ఏమని ప్రార్థన చేస్తుంటున్నాడు? నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. మనం చేయాల్సింది కూడా ఇదే. ప్రభువా, నీ వాక్యం చదువుతున్నప్పుడు, నీ వాక్యం వింటున్నప్పుడు, నీ వాక్యమును నేను ధ్యానిస్తుంటున్నప్పుడు, నీ వాక్యాన్ని నేను మెడిటేట్ చేస్తుంటున్నప్పుడు నా కన్నులు తెరువు. నా స్థితి నేను చూసుకోవటానికి సహాయం చెయ్యి. నన్ను నేను పశ్చాత్తాపడి నీ సన్నిధిలో నీవెంత పరిశుద్ధుడవో నేను గుర్తెరుగుటకు నాకు సహాయం చెయ్యి. నీ సారూప్యతలో నేను ఎదగటానికి నాకు సహాయం చెయ్యి. యోబు అందుకే దేవుని స్వరూపాన్ని అతను చూచినప్పుడు తన స్వరూపాన్ని చూసి తనకే అసహ్యం వేసింది. అయ్యో, నేను ఇంత తక్కువ మెట్లో ఉన్నానా? నా దేవుడు ఇంత పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుని యొక్క కుమారుణ్ణి నేను, కానీ నేనేంటి ఈ మెట్లో ఉన్నాను? నా తండ్రి ఏంటి ఆ మెట్లో ఉంటే, ఆ తండ్రి యొక్క కుమారునిగా నేనేంటి ఇంత తక్కువ మెట్లో ఉన్నానని చెప్పి సిగ్గుపడ్డాడు యోబు. మనమంతే, దేవుని పిల్లలం మనం. మన తండ్రి పరిశుద్ధుడు, మన దేవుడు ఉన్నతుడైన ఆ దేవుని యొక్క పిల్లలంగా మనము తక్కువ స్థాయిలో ఉంటే మనం ఇష్టపడతామా? మనం తక్కువ మెట్లో ఉంటే మనం తృప్తి పొందుతామా? లేదు. నా దేవుడు పరిశుద్ధుడు, అలాంటి దేవుని యొక్క పిల్లని నేను, అలాంటి దేవుని యొక్క కుమార్తె నేను ఎలా ఉండాలి ఆయన కోసం? నా దేవుని యొక్క సంతానంగా, నా దేవుని యొక్క పిల్లలుగా నేను ఎలాగ ఉండాలి? ఈ గ్రహింపు ఎప్పుడు కలుగుతుంది? మన కన్నులు తెరవబడినప్పుడు. అందుకే వాక్యపు వెలుగులోనే మన హృదయం తెరవబడతాం. కాబట్టి అలాంటి కృప దేవుడు మనకు దయచేసి ఇంకనూ ఆయన సారూప్యతలో ఎదుగునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆయన కొరకు సాక్షులంగా మనం నిలబడినట్లుగా ఆయన మనల్ని బలపరచునుగాక. మనం అందరము లేచి నిలబడదాం.